ఈరోజు ప్రధానంగా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే భూమి మీ హక్కు, మీ హక్కు ఇచ్చినటువంటి భూమి మీద ఒక ఫోటో వేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అంటే భారతదేశం ప్రభుత్వం, ఇది ఒక వ్యక్తి కాదు. భారతదేశ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి రైట్, అర్హత. అలాంటి అర్హత మీద ఉన్న మీకు ఆయన ఫోటో, ఈ పర్సన్ ఫోటో మీద వేయడం అనేది దురదృష్టకరం. ఎందుకంటానంటే ఆయన మీకు ఇచ్చినటువంటి భూమి కాదు, ఇది మీ పూర్వీకులు సంపాదించి మీకోసం ఇచ్చినటువంటి భూమి, లేదా మీరు కష్టపడి సంపాదించి మీరు సంపాదించుకున్నటువంటి భూమి మీద ఈ ఫోటో ఉండడం కరెక్ట్ కాదు. ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్, చట్టం, జియో అన్ని ప్రకారంగా ప్రభుత్వం సింబల్ ఉండాలి. ఆ సింబల్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి. మీ భూమి మీద ఎటువంటి అపోహలు లేకుండా ఇది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి అర్హత. ఆ అర్హత కోసమే ఈరోజు పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో రీసర్వేలో ఇష్యూ చేసినటువంటి క్యాన్సిల్ చేసి మీకు కొత్త పాస్బుక్లు ఇవ్వడమే పాటు మీ కొత్తగా ఇచ్చేటువంటి పాస్బుక్లు కూడా మీ చేత మీద బయోమెట్రిక్స్, అంటే మీకు మీ పాస్బుక్ నెంబర్లు అన్నీ కరెక్ట్గా ఉంటే మీ దగ్గర అనుమతి తీసుకొని మీ పాస్బుక్ ఇవ్వమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే మీ పాస్బుక్ అంతా కరెక్ట్గా ఉంటే మీరు చేతి మీద ఉన్నటువంటి వేలుముద్ర వేస్తే ప్రభుత్వం మీరు అంగీకరించారు అని భావించి మీకు పాస్బుక్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు అధికారులందరూ కూడా ఈ బుక్కులు పంపిణీ చేయడానికి, లేదా మేము కానీ, గౌరవ కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మీకు చెప్తున్నాం. ఎందుకంటే ఈ పుస్తకం అనేది మీ రైట్. మీకు ఎటువంటి ఈ పుస్తకం ఇచ్చేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీరు వెంటనే మా అధికారులు మీ వేలుముద్ర వేయకుండా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా బుక్ని కరెక్ట్ చేసే దశగా మేము కూడా పరిష్కరిస్తామని ఈరోజు మీకు వచ్చి తెలియజేయడం జరుగుతూ ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.